హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మీతో నేను చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా ఒక డిస్క్లైమరు. ఎవరైతే బయట ఫుడ్ తింటూ అసలు ఇంట్లో వంట చేసుకునే టైం లేకుండా మా ఒళ్ళు గుల్ల చేసుకుంటాం కానీ, డాక్టర్స్‌కి లక్షలైనా పోస్తాం కానీ వంట చేసుకునే టైం నాకు లేదు. మా ఆరోగ్యం గురించి మాకు పట్టదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడదు. మీ టైము, డేటా 2 వేస్ట్. ఎందుకంటే మనకసలు వండుకొని తినే టైమే లేనప్పుడు ఇంకా అందులో ఏది ఆరోగ్యకరం, ఏది మంచిది వాడాలి అన్న ప్రశ్నే లేదు కదా! ఈ వీడియో ఎవరికంటే ఈ బయట చెత్త తినకుండా, ఆ ఇంజిన్ ఆయిల్‌లో వేయించిన బజ్జీలు, పునుగులు ఇలాంటివి కాకుండా, ఏదో కొంచెం కుటుంబ ఆరోగ్యం కోసం ఉన్నంతలో ఏవో కాస్త మంచివి వాడుకోవాలి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ప్రశాంతంగా జీవించాలి అనుకునే వాళ్ళ కోసం అండి. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చివరిదాకా చూడొచ్చు. అంటే మీకు మంచి అవగాహన వస్తుందనమాట. ఎందుకంటే మనం వాడే వంట నూనెలలో 80% అనారోగ్యానికి కారణమండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకెళ్ళిపోదాము. ఈరోజు మీకు నేను ఎద్దుగానుగ నుండి అసలైన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుంది? దాని బెనిఫిట్స్ ఏంటి? ఎందుకు మన కిచెన్‌లో ఈ ఎద్దుగానుగ నూనెలు మాత్రమే వాడాలి? అనేది అన్నీ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. అసలైన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని ఎందుకన్నానంటే, కేవలం ఎద్దుగానుగ ద్వారా తీసిన నూనె మాత్రమే కోల్డ్ ప్రెస్డ్ అండి. బయట మార్కెట్‌లో దొరికే ఆహ్, ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇట్లాంటివి మిషన్ ఆయిల్స్ అండి అవి. అది కోల్డ్ ప్రెస్డ్ ఎలా అవుతుందండి? మిషన్‌లో గర్ర 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 గబగబా తిరిగేసి ఒక గంటలో నూనొచ్చేస్తే ఆయిల్ ఎంత వేడిగా ఉంటుందో తెలుసా? అది కోల్డ్ ప్రెస్డ్ ఎలా అవుతదండి? కాబట్టి ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నప్పుడు ఈ మార్కెటింగ్ జిమ్మిక్కులు కాకుండా ప్రతీదీ గూడా ఎందుకంటే మనం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాం అంటే దానికి తగ్గ వాల్యూ, నాణ్యత మనం పొందాలి. మళ్ళీ చెప్తున్నానండి. ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్‌లో వంటకి టైము కేటాయించాలా? ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు స్విగ్గీలో, జొమాటోలో పెట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాం కదా! మాకివేవి అవసరం లేదు అనుకునే వాళ్ళకి అసలు ఈ వీడియో అనవసరం అండి. అసలొక్కసారి ఊహించండి. ఇంట్లో వంట కోసం ప్యూర్, న్యాచురల్, కెమికల్ ఫ్రీ ఆయిల్ వాడితే అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటే, ఆ కూరలకి ఆహ్, టేస్ట్ అద్దిరిపోతా ఉంటే ఎంత బావుంటుంది కదా! మన ఇంట్లో చాలామంది రెగ్యులర్‌గా రిఫైన్డ్ ఆయిల్సే వాడుతున్నారు కదా! కానీ మీకు తెలుసా? అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని? ఎంతమందికి తెలుసు? రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనేది మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? కామెంట్స్‌లో చెప్పండి. అసలు మీకీ సంగతి తెలుసా? రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఎక్కువ వేడితో, బాగా కెమికల్స్‌తో ప్రాసెస్ చేస్తారు. ఇక అందులో పోషకాలు అన్న మాటే లేదు. ఆర్టిఫిషియల్ కలర్సు, ట్రాన్స్ ఫ్యాట్సు, ప్రిజర్వేటివ్స్ ఇలా ఒకటేంటి, అందుకే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్లే 80% రోగాలు వస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. దీర్ఘకాలంలో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ కానీ, డయాబెటిసు, క్యాన్సర్ రిస్కు, ఈ హాస్పిటల్స్ బిల్సు ఇలా అన్నీ పెరిగిపోతా ఉంటాయి. కాకపోతే రోజు మన వంటల్లో వాడే ఆయిల్ ఇంత ప్రభావం ఉంటుందా అనేది మనకు అవగాహన ఉండదు. చాలా మందికి ఈ ఆయిల్ పైకి మన దృష్టి వెళ్ళదనమాట. ఎందుకంటే మనం ఏదన్నా ఫుడ్ తిన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి ఆహారం అరగలేదనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తే ఏమంటారు? "రాత్రి ఏం కూర తిన్నావు?" అని అడుగుతారు. అంతేగాని అందులో ఏ ఆయిలేసుకొని వంట చేశారు అని అడగరు. ఎందుకంటే దీనిపైన ఎవరు ఫోకస్ పెట్టరు. ఎలా అంటే మన శరీరానికి
కనిపించకుండా ఉన్న సూక్ష్మ పోషకాలు ఎంత అవసరమో, ఇట్లాంటి ఆయిల్ కూడా అంతే అవసరం అన్నమాట. కనిపించిన డ్యామేజ్ చేస్తా ఉంటాయి రిఫైన్డ్ ఆయిల్స్. కాబట్టి అసలు సాంప్రదాయబద్ధమైన ఎద్దుగానుగ నుంచి తీసిన వేరుశనగ నూనె మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది చూద్దాం. ఆహ్, అసలు ఈ ఆయిల్‌నండి కోల్డ్ ప్రెస్డ్ మెథడ్‌లో అంటే ఎద్దు నిమిషానికి 3 రౌండ్‌లు తిరుగుతుందండి. మిగతా ఎద్దులు తిరుగుతాయేమో, మన శివుడు మాత్రం ప్రశాంతంగా ఆగుతూ, వెళ్తూ పల్లె వెలుగు బస్సులాగా మెల్లగా వెళ్తాడనమాట. మేము కూడా పెద్ద ప్రెషర్ పెట్టం. ఎందుకంటే మా లైఫ్‌ని కూడా మేము స్లో లివింగ్‌లోకి తెచ్చుకున్నాం. అలాంటప్పుడు తనని మాత్రం ఎందుకండి కంగారు పెట్టడం. మెల్లగా తన పని తాను చేసుకుంటూ ఎళ్ళిపోతాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, అలాగే వీటి సహజమైన సువాసన అన్నీ అలాగే ఉంటాయండి. ఎందుకంటే ఇందులో మనం ఏం కెమికల్స్ కలపలేదు. రంగు, రుచి, చిక్కదనం, వాసన కోసం ఏ ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి. ఇంకా ఈ ఆయిల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటా? రెండా? చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ ఆయిల్‌లో విటమిన్ ఇ ఎక్కువుంటుంది. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మంచి ప్రోటీన్ మీకు తెలుసు కదా! వేరుశనగ నుంచి ఎంత ప్రోటీన్ వస్తుందో. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. కొలెస్ట్రాల్ అయితే బీభత్సంగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి కాస్ట్‌లీ డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, అది రోజు యేసుకొని తిరుగుతామా? కాదు కదా! అలాగే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువుంటాయి. కాబట్టి ఆటోమేటిక్‌గా వంటల్లో గూడా ఆహ్, తక్కువ వాడతాం అనమాట. అంటే జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఈ వేరుశనగ నూనె మాత్రం హై స్మోక్ పాయింట్ కూడా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై కూడా మంచిదే. కానీ ఈ ఎద్దుగానుగ నూనెలతో మాత్రం డీప్ ఫ్రైలు ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆహ్, చాలామంది అడుగుతా ఉంటారు. ఎందుకండి ఈ ఆయిలు ఎందుకింత ఎక్కువ రేటుగా ఉంటుంది? సామాన్య మానవుడు కొనుక్కోవద్దా అని. ఎందుకంటే సాంప్రదాయ పద్ధతిలో స్లోగా ఎక్కువ టైం తీసుకుంటుంది. 3 గంటలు ఈజీగా పడుతుంది. ఇద్దరు మనుషులు పని చేయాలి ఒక గానుగ దగ్గర. ఇంతలా చేసినా మనకొచ్చేది అందులో ఈల్డ్ చాలా తక్కువ. అలాగే మెషిన్ ఆయిల్‌లాగా ఎక్కువ ప్రొడక్షన్ ఉండదండి. కానీ క్వాలిటీ మాత్రం సూపరనమాట. అంటే అంటారు కదా! "గంగిగోవు పాలు గరిటెడైనను చాలు" అని. అలా రిఫైన్డ్ ఆయిల్స్ 2 స్పూన్లు వాడే దగ్గర ఇది ఒక స్పూను వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఆయిలే కదా! మంచిది కదా! అని చెప్పి ఆహ్, ఎక్కువ క్వాంటిటీ వాడకూడదు. ఆయిల్ ఆయిలే. మితంగా వాడుకోవడం అన్నది ఎప్పుడు గూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆయిలే కదా తీసేది, ఎవరు చూస్తారులే అనుకోని ఏది పడితే అది అలా క్వాలిటీ లేని గింజలు ఇలాంటివి వాడకూడదు కదా! ఎందుకంటే ప్రాసెస్‌లో సీడ్ సెలక్షన్ నుంచి ఆయిల్ ప్యాకింగ్ వరకు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయండి. ఇంకో విషయం తెలుసా? మన ఈ ఎద్దుగానుగ నూనెలనేవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. నో పొల్యూషన్. అసలిక్కడ మెషిన్సే లేవు గదా! ఇంకెక్కడ పొల్యూషన్ అండి బాబు. అన్నిటికంటే మన ఫ్యామిలీస్ హెల్తీగా ఉంటాయి. ఫ్యూచర్‌లో హాస్పిటల్ బిల్స్ తగ్గుతాయి. సో, మీ అందరికీ నేను చెప్పొచ్చేదేంటంటే, మీరింకా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడతంటే ఎద్దుగానుగ నూనెలకి మారండి. మన పిల్లలకి ఆస్తుల కంటే ముందు ఆరోగ్యాన్ని ఇద్దామండి. ఎందుకంటే, ఈ ఇల్లులు, పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు వీటన్నిటి మీద ఇన్వెస్ట్‌మెంట్ కంటే, ఆరోగ్యం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే,
ఆరోగ్యం ఉంటేనే గదండీ! ఇవన్నీ ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే కదా! హెల్త్ పాలిసీ తీసుకుందాము. ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తదేమో అనే కదా తీసుకుంటారు. అంతేగాని రాకుండా చూసుకుందామని మాత్రం మన వంటగదిలో ఒక్క చిన్న మార్పండి. ఏ జంక్ ఫుడ్‌కి, సినిమాలకి, ఓటీటీలకి ఒక చీర కొనుక్కుంటే అవ్వట్లేదా అండి 2000? ఇక్కడ ఆయిల్ దగ్గర మాత్రం అబ్బో! ఇంత రేటా? ఎందుకు కొనగలం అంటారు. అసలిదంతా కాదండి. ఆహ్, ఆరోగ్యం మహాభాగ్యం. అవునా? కాదా? మీరెప్పుడైనా సరే, మీకు ఖాళీ ఉన్నప్పుడు టూర్‌లకి, ఆటికి, ఈటికి ఎళ్తా ఉంటారు కదండీ! ఈసారి జస్ట్ ఫర్ చేంజ్ మీ దగ్గరలో ఉన్న ఎద్దుగానగల క్షేత్రానికి ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఒకసారి వెళ్లి రండి. అక్కడ ఏం జరుగుతుంది? ఎలాంటి సీడ్స్ వాడుతున్నారు? ఇయి గమనిస్తా ఉండండి. ఇప్పుడు ఇది మా దగ్గరే కొనాలని నేనెప్పుడు చెప్పను. ఈ ఎద్దుగానుగలు ఎక్కడున్నా గూడా అక్కడికి వెళ్లి చూసి, క్వాలిటీ చూసి కొనుక్కోవడం మంచిది. ఇప్పుడు ఇంత రేటు పెట్టి కొనుక్కున్నప్పుడు క్వాలిటీగా తీసుకోవడం అనేది మన హక్కు కదా! మీకింకో విషయం చెప్పనా? ఒక్కసారి మనకి కొలెస్ట్రాలు, క్యాన్సర్‌లు ఇలా ఏదో ఒకటి వచ్చాక అప్పుడు బాధపడటం కన్నా, ఇప్పటికైనా ఉన్నంతలో, దొరికినంతలో మంచి ఆహారానికి షిఫ్ట్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్ అని నేననుకుంటాను. మీకు ఇంకొకటి చెప్పాలండి. ఎందుకు ఈ ఆయిల్ ఇంత చిక్కగా ఉంటుంది? ఎందుకంటే ఇది నిజమైన ఆయిల్ కాబట్టి. రిఫైన్డ్ ఆయిల్ కాదు గదా! ఇప్పుడు అందులోనూ ఇలా నేచురల్‌గా ఫిల్టర్ జేస్తాం గనక. అదే మెషిన్‌లో ఫిల్టర్ అనుకోండి, ఆటోమేటిక్‌గా వేడైపోతుంది. పల్చగా ఉంటుంది. అందులోనూ మన శివుడికి అస్సలు తొందర లేదండి. మన ఆరోగ్యానికే తొందరెక్కువ. అందుకే తొందరగా అనారోగ్యాల పాలైపోతాం గదా! కాబట్టి కొంచెం ఏం తింటున్నాం అనే దాని మీద కూడా అవగాహన కలిగి ఉండడం చాలా మంచి పద్ధతండి. ఇది జూసారా? ఆయిలు ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత 3 రోజులు ఎండలో పెడతాం. అలాగే ప్రతిరోజు తేరుకున్న ఆయిల్‌ని ఇంకొక దాంట్లోకి మారుస్తామనమాట. నేచురల్ ఫిల్టరేషను అంతే. రిఫైన్డ్ ఆయిల్ గురించి నాకొకటి గుర్తొస్తుందండి. అంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆహ్, నాకు నవ్వొస్తుంది చెప్పాలంటే. రిఫైన్డ్ ఆయిల్స్ ఎలాంటివంటే మనం స్నానం చేయకుండా మంచిగా ఇస్త్రీ చేసి మడతబెట్టిన డ్రెస్ ఏసుకుంటే ఎలా ఉంటామో, ఈ ఆయిల్ ప్యాకెట్స్ కూడా అంతేనండి. పైకి నీట్‌గా ఉంటాయి. లోపలన్నీ కెమికల్స్ అనమాట. జస్ట్ మీ అవగాహన కోసం చెప్తున్నానంతే. అసలు ఇంకా చెప్పాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ ప్రెషర్ కుక్కర్ లాంటివండి. ఈ ఎద్దుగానుగ నూనె అంటే స్లో కుకింగ్‌లో చేసిన దమ్ బిర్యానీ లాగా అనమాట. టైం పట్టుద్ది. కానీ రిజల్ట్ అదే మ్యాజిక్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీ అందరికీ కూడా ఆరోగ్యం మీద ఎంతో కొంత అవగాహన ఉందని నాకు అర్థమవుతుంది. మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, డౌట్స్ కానీ ఏమున్నా గూడా కామెంట్‌లో నాకు షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ అవగాహన కలిగించగలుగుతాము. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఇదిగోండి మా ఆయిల్స్ ఈ రోజుకైతే ప్యాకింగ్ రెడీ అయిపోయింది షిప్పింగ్‌కి. మీకింకా ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. కాంటాక్ట్ చేయండి.